వారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారు నమస్కారం. నిన్న గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్స్ ఏ పత్రిక తిరిగేసినా కూడా తాడేపల్లిలో రచ్చరచ్చ జరుగుతుంది, తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరుగుతుంది, ఎమ్మెల్యేలు ఎంపీల మార్పు కలకలం ఈ వార్తలు చూస్తున్నాం. ఇవాళ కూడా కొన్ని పత్రికలు హైలైట్ చేశాయి. వైకాపాలో రాజీనామాలు, పార్టీ మార్పుల కలకలం, మునుగుతున్న నావా, పార్టీలో సంక్షేమం వస్తుందని అనేక పత్రికలు హైలైట్ చేశాయి. ఏం జరుగుతుంది వైసీపీలో అంటే ఏం చెప్తారు? నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న ప్రజలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మాకు ఈ అన్ని పార్టీల కన్నా ముందు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ల గురించి ముందే మేము చర్చలు జరుగుతున్నాయి. చర్చలు జరగడంతో పాటు ఎక్కడెక్కడ ఎవరెవరిని పెట్టాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రాంతాలకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను వేరే ప్రాంతాలకు మార్చడం కానీ, ఒకవేళ అక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే వాళ్ళను మార్చాలనే ఉద్దేశంలో కానీ వచ్చినప్పుడు ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి స్థానికున్నటువంటి శాసనసభ్యులు ఖచ్చితంగా వాళ్ళ అసంతృప్తి, అసమ్మతి ఉండడం మామూలుగా జరుగుతూనే ఉంటుంది. దాంట్లో ఎలాంటి డోకా అవసరం లేదు. మేము అనుకున్న టార్గెట్ ఏంటంటే 175కి 175 రావాలనే ఉద్దేశంలో భాగంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటి నుండే దానికి ప్లాన్ వేసుకొని చేస్తున్నాం. ఇదేదో ప్రతిపక్షాలు ఎప్పుడు నుంటో చేసుకోవాల్సిన పని. ప్రతిపక్షాలకు స్థానికంగా ఉన్నటువంటి లీడర్లను మొబిలైజ్ చేసుకోవడంతో పాటు వాళ్ళు ఆ ప్రాంతాలకు ఎమ్మెల్యేల అభ్యర్థులను సెలెక్షన్ చేసుకోవడంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి అలయన్స్ కలుపుకొని పోవడంతో పాటు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవాల్సిన పని ప్రతిపక్షాలది. కానీ అధికార పక్షం మేమే ముందున్నామంటే మేము ఎందుకు ముందున్నాం? 170 సాధించాలనే ఉద్దేశంలో భాగంగా మేము ఉన్నాం. కాబట్టి మేము ఆ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా చేపట్టారు. కాబట్టి దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. కాదండి, 20 మారుస్తారు, 30 మారుస్తారు, 40 మారుస్తారు, 65 మారుస్తారు, 75 మారుస్తారు. రోజుకు అసలు ఎమ్మెల్యేలకు ఫోన్, సీఎంఓ నుంచి ఫోన్ వస్తే దడ 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 పుడుతుందని చెప్తున్నారు. కానీ నిజంగా కూడా పార్టీలో సంక్షోభం రాదా? కేవలం అధికారమే కావాలనుకొని ఉంటే మాకు ఇలాంటి మార్పులు అవసరం లేదు. మేము 175కి 175 కావాలనే ఉద్దేశంలో ఉన్నాము. కాబట్టి మార్పులు చేర్పులు జరుపుతున్నాం. ఎక్కడెక్కడ చిన్నటువంటి అసమ్మతి, కార్యకర్తలకు నాయకునికి ఉన్నటువంటి లోపాలు ఏమన్నా ఉంటే వాటిని సరిదిద్దుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు సంబంధించి కానీ, ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీలకు మంచి ప్రాధాన్యత, గతం కన్నా ఇంకా ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంలో ఈ విధమైనటువంటి చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మాకు ఆ విధంగా మా నాయకుడు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఆ విధమైనటువంటి చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నాయి. ఏం చిన్న బాబు, ఆంధ్రప్రదేశ్ లో ఏం చిన్న అసమ్మతులు అండి? పెద్ద ఎత్తున అసలు ఏ పత్రిక తిరిగేసినా కూడా రెగ్యులర్గా అవే వార్తలు వస్తున్నాయి. డాక్టర్ సుధాకర్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. రాష్ట్రంలో మొత్తం ఆపోజిట్ ఉన్నాయి కదా, దాంట్లో డౌట్ ఏముంది? రైట్, అన్ని మీడియాలు ఆపోజిట్ ఉన్నాయి కదా. రైట్, మీడియా ఈవెన్ పార్టీలో అసమ్మతి లేదా? పార్టీలో గొడవలు లేవా? రెగ్యులర్ గా మీ జగన్ గారు పిలిపించట్లేదా? మారుస్తామంటే క్యాండిడేట్ మారుస్తా ఉన్నప్పుడు అక్కడ అసంతృప్తి ఆటోమేటిక్ గా ఉంటుంది కదా. మాత్రం వాళ్ళని చూసి కాదు కదా. మాకు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలంటే ప్రజలకు మేలు జరగాలంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు గెలవడంతో పాటు అక్కడ మెజార్టీ సీట్ తో మనం గెలవాలి. గతానికన్నా ఇప్పుడు ఇంకా బాగా జరగాలి. ఇంత మంది అభివృద్ధి చేసినా కూడా ఇంకా మనం తగ్గితే సీట్లు బాగుండదనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళేటప్పుడు ఈ విధమైన అసంతృప్తులు ఉంటాయి. సుధాకర్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. ఏం చెప్తారు వైసీపీలో సంక్షోభం మీద, వైసీపీలో ఈ పార్టీ ఎమ్మెల్యేల మార్పుల కలకల మీద ఏం చెప్తారు? అది 100% నిజం అండి. అంటే ఆయన వాళ్ళ పార్టీ